నాకొక దర్శనం వచ్చింది. అల్లకల్లోలంగా ఉన్న పెద్ద సముద్రాన్ని చీకట్లో చూస్తున్నాను. ఆ మహాసముద్రంలో సమూహాలుగా అనేక మంది మనుషులు తేలుతూ, మునుగుతూ, భయపడుతూ, వణుకుతూ, అరుస్తూ, శపిస్తూ ప్రయాసపడుతున్నారు. ఆ చీకట్లో మహా ఉగ్రతంగా ఉన్నటువంటి ఆ సముద్రంలో నుంచి ఒక గొప్ప పర్వతం పైకి వస్తూ ఉంది. దాని క్రిందన ఒక కట్టబడిన, సిద్ధపరచబడిన ఒక వేదికను నేను చూస్తూ ఉన్నాను. ఆ వేదిక పైన కొంతమంది వెలుగులో ఉండి ఆ ఉగ్ర సముద్రంలో నుంచి పైకి రావడానికి ప్రయాసపడుతున్న వారికి సహాయం చేస్తున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటి నేను చూస్తున్నాను. ఆ మహా ఉగ్రతంగా ఉన్నటువంటి ఆ సముద్రంలో నుంచి రక్షించబడ్డ వారందరూ ఇంకా అసలు బాధపడుతున్న అనేక మంది గురించి చింత లేకుండా, వారి ఆనందంలో, ఉల్లాసంగా, వారికి గడిచిన దినాలలో చీకటి అనుభవాలను ఏమాత్రం గుర్తించకుండా గడిపేస్తా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, బయటపడిన వారందరూ అసలు లక్ష్యం లేకుండా, విచారపడకుండా, వారి కళ్ల ముందే నశించిపోతున్న అసంఖ్యాకమైన ప్రజలు పట్టించుకోలేనంతగా సొంత కార్యక్రమాలలో మునిగిపోయారు. అప్పుడు నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. ఒక గొప్ప వ్యక్తి ఆ కండ్లలో నుంచి ఆ మహిమ సింహాసనమును వదిలి నేరుగా మునిగిపోతూ, అగమ్యం తెలియక ఆ చీకట్లో కొట్టుకుపోతున్న వ్యక్తుల దగ్గరకు దిగి వచ్చారు. అంతేకాదు, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, తన చెమటను, రక్తాన్ని కార్చి వారిలో అనేక మందిని రక్షిస్తా ఉన్నారు. ఆయన అప్పటికే రక్షించబడిన వారి గురించి ఎంతో కన్నీరు కారుస్తున్నారు. నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా పనులు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, వారి ఉద్యోగ సంబంధమైన విలాసాలతో ఉంటున్నారు, వినోదాలు, ఆటలు, సంగీతాలు. అంతేకాదు, వారు బైబిల్ సంబంధించిన అనేక విషయాలలో తర్కాలతో బ్రతుకుతూ ఉన్నారు. అంతేకాదు, రక్షించడానికి వచ్చిన ఆయన యొక్క ఆక్రందనను పట్టించుకోకుండా జీవించటం, ఆ మహోన్నతుని యొక్క ఆత్మ బలియాగాన్ని గుర్తించుకోకపోవటం ఇంకా ఎక్కువ దుఃఖాన్ని కలిగజేసింది. అనేక మంది ఇంకా చీకటి సముద్రంలో మునిగిపోతూ ఉన్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. వారు ఇంకా దిగజారి చీకట్లో పోతున్నారు. తరువాత నేను చూస్తున్నప్పుడు ఇప్పటికీ అనేక మంది రక్షించబడిన ప్రత్యేకమైన విషయాన్ని నేను చూస్తున్నాను. ఆ రక్షించబడ్డ వారందరూ కూడా ప్రార్థనలో ఆసక్తిగా సమయాన్ని గడుపుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, అభిషేకంతో ఆరాధిస్తున్నారు. ప్రభువా, తొందరగా వచ్చి మమ్మల్ని నీతో తీసుకుపోమని వారు ఏడుస్తున్నారు. మరెప్పుడు కూడా సముద్రంలో పడనివ్వకుండా చూడమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా సముద్రంలో ప్రయాసపడుతున్న ఆయనకు సహకరించడం లేదు. ఇది ఎంత బాధాకరమైన విషయం. వారికి తెలిసిన సత్యాలలో దేవుని ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. కానీ వారు ఆ కొండకు దగ్గరగా చేరుతూ మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, అస్థిరంగా ఉంచండి అంటూ ఇంకా దేవుని సన్నిధిలో వారు కాలం గడుపుతూ ఉంటున్నట్లుగానే ఉన్నారు. ఆయన మాత్రం ఎంతో ఆసక్తిగా నా వైపు రండి, నాకు సహాయపడండి అనే దగ్ధ స్వరంతో ఆయన అర్థిస్తూనే ఉన్నాడు. వారు ఎడతెగని ప్రార్థనలలోనే ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఆ సముద్రం జీవన సముద్రం అని, వాస్తవమైన మానవ ఉనికిని తెలియచేస్తా ఉంది. అందులో జనసమూహాలు, అనేక భాషలు, ప్రాంతాలు మరియు పాపాలతో ఉన్న కోట్ల కొలది ఉన్న జనసమూహం. ఆ రక్షించే పర్వతమే కల్వరి కొండ, యేసుక్రీస్తుని సిలువేయబడిన పర్వతం అది. వారిని రక్షించిన ఆ వ్యక్తి, ఆ రక్షించడానికి వచ్చిన మహాదేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరంగా ఉండి, ఏకరీతిగా ఉండి, నాశనానికి జోగిపోతున్న అనేక మందిని రక్షించడానికి నేటికి ప్రయాసపడుతూ మనల్ని కూడా ఆయన సహాయం కొరకు పిలుస్తున్నాడు. సంగీత స్వరాలు గాని, యాంత్రిక శబ్దాలు గాని, ఐక్య విచార శబ్దాలు గాని నీకు ఆయన పిలుపును వినబడనివ్వకుండా చేస్తున్నాయేమో. లోకాన్ని రక్షించడానికి ఆయన అర్థిస్తున్నాడు. నిన్ను నాతో పాటు కలిసి రమ్మని పిలుస్తున్నాడు. వినపడిందా నా సహోదరుడా? నిన్ను కూడా ఆయన తన పనిలో సహవానిగా, సహజత పనివానిగా ఉంచాలని ఆశపడుతూ పిలుస్తున్నాడు. వినపడుతుందా? స్పందిద్దామా?